రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు చేస్తోందని ఎమ్మెల్సీ నాగబాబు చెప్పారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. మంచినీరు, రహదారులు, విద్యా, వైద్యంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అది 100% ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యనిర్వాహకాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మాకైతే 100% అన్ని పోటీ చేయాలనే ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటర్ వర్క్స్, ఇలాంటివన్నీ, రోడ్స్, ఇవన్నీ కూడా చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు.